బాగా పెద్దది చేసి చూడు, ఎవడు రాడు. ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూసారుగా బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంలో మీకు లొకేషన్ ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ప్లేస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి నేను సిస్టమ్ మీద క్లిక్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇప్పుడు ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో అనేది యాడ్ చేసి రొటేట్ అనేది చేసుకోండి 90 degrees, ఇట్లా -90 degrees అని పెట్టేసుకొని 2 fingers ఇలా ఇలా కళ్ళు మీరులాగా ఈ కళ్ళు కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ కళ్ళు కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందిగా, ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా పిఎన్జీలో వస్తుంది. ఇలా పిఎన్జీ సేవ్ చేసుకొని మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాయ్ దాంట్లోకి ఇలా వచ్చేసేయండి. ఫుల్ ప్రాయ్ దాంట్లోకి ఇలా వచ్చేసిన తర్వాత 3D అనేది ఆన్ చేసుకొని ఈ కింద ఇమేజ్ ఉంటుంది, ఈ కన్ను సింబల్ ఇమేజ్ అనేది ఇమేజ్ రిప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను సిస్టంలో క్రాపింగ్ చేసుకున్నాను ఆ ఫొటోస్ అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది, కళ్ళు ఐస్ కనిపించేలాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత టెస్ట్ యానిమేషన్ అనేది ఇలా కన్ను సింబల్ అనేది ఇలా ఎన్బుల్ చేసుకురండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి కన్ను సింబల్స్ అనేది ఇలా ఎన్బుల్ చేసుకురండి. ప్రతి ఒక్క టెస్ట్కి అనేది ఇలా ఎన్బుల్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. అడ్జస్ట్మెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత అన్ని టెస్ట్కి అనేది ఇలా కన్ను సింబల్ అనేది ఎన్బుల్ చేసేయండి. ఇలా నేను ఇలా ఎన్బుల్ చేస్తున్నాను, మీరు కానీ అలాగే ఎన్బుల్ అనేది చేసుకోండి. అన్నిటికీ ఇలా ఎన్బుల్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఎన్బుల్ అనేది చేసుకోండి. ఇలా ముందుకి స్కోర్ చేసి మళ్ళీ ఇలా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇలా ఫొటోస్ ఉంటాయి, ఈ గ్రూప్స్ ఉన్నాయి, ఈ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ మీకు మీ ఏ ఫోల్డర్లో ఉన్నా ఆ ఫోల్డర్లో అనేది ఇమేజ్ అనేది ఇలా యాడ్ చేసుకొని కంపేర్ చేసేసి ఇలా యాడ్ చేసేసేయండి. గ్రూప్ కిందకి అనేది ఇలా యాడ్ చేసి మళ్ళీ ఇలా యాడ్ చేసుకొని కింద ఉండే మీదకి ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నా లేవో చూసుకొని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఈ ఫోటో డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా ఫోటోకి పేస్ట్ చేసేసి ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. మళ్ళీ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి ఇలా ఆ సేమ్ ఫోటోగానే యాడ్ చేసుకోండి, లేకపోతే వేరే ఫొటోస్ కానీ యాడ్ చేసుకోండి. ఈ ఫోటోకి అనేది టైల్స్ అనేది పేస్ట్ చేసేసి కింద ఉండే ఇమేజ్ అని డిలీట్ చేసేసి ఈ ఫోటో సైజ్ అనేది తక్కువ వేసుకోండి, ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీరు సేమ్ ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఫోటో అయినా యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ దగ్గర యాడ్ చేసేసి మళ్ళీ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇమేజ్కి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకోండి, తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టేసుకుని కరెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత గ్రూప్స్ ఏమైనా లెంత్ తగ్గిన చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ గ్రూప్స్ కానీ మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. సేమ్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.